అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కదా, ఇలాంటి కనకాంబరం పూల చెట్లకు అసలు విత్తనాలే ఉండవు. అవి విత్తనాలు కూడా కట్టవు. ఉట్టి లొత్తలాగా ఉంటుంది. మెత్తగానే ఉంటాయి కానీ విత్తనాలు అవ్వవు. ఇవి నాకు కూడా తెలీదు. నేను ఒకరిని అడిగాను, ఆ పూల చెట్టు విత్తనాలు ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి. వాటికి విత్తనాలు ఉండవు, కొమ్మలతోనే వస్తాయి అని చెప్పేసి 2 కొమ్మలు అయితే నాకు తుంచిచ్చారు. ఆ కొమ్మలు ఇచ్చేటప్పుడు మంచిగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఆ సీజన్లో అయితే పెట్టాను ఈ కొమ్మల్ని. అసలు ఎంత మంచిగా బ్రతికాయంటే పూలు కూడా ఈ 2 చెట్లకి 2 మూరల పూలు దాకా వస్తాయన్నమాట. ఇక మా కనకాంబరం పూలు కొనుక్కునే అవసరమే ఉండదు. నేను అసలు పూలే కొనను, మా చెట్లకు వచ్చే పూలే సరిపోతాయి. ఇంకా సన్నజాజి పూలు, విరజాజి పూలు కూడా వస్తాయి. అవి బాగా పూసాయంటే 2 మూరల దాకా విరజాజి పూలు అయితే వస్తాయి. అలా సరిపోతాయి మా పూలైతే. మా చెట్లు ఇప్పుడిప్పుడే అన్నమాట ఇవ్వడం పూలు. చూడండి, ఇన్నైతే వచ్చాయి ఈరోజైతే. ఇంకా స్టార్టింగ్లో కొన్నే వచ్చాయన్నమాట. రాను రాను ఇంకా ఎక్కువ పూలైతే వస్తాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి చెట్లు కనపడినప్పుడు కొమ్మలతో వేయండి, ఖచ్చితంగా వస్తాయి. ఎండాకాలంలో చెట్లు బ్రతకడం చాలా కష్టమే. అది ఎప్పుడు అంటే వింటర్ సీజన్లో కానివ్వండి, లేదా వర్షాకాలంలో కానివ్వండి, ఇలాంటి కొమ్మల చెట్లు అయితే బతుకుతాయి. మీరు వీడియో చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.